చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 30కి పైగా కీలక అజెండా అంశాలపై కేబినెట్ విస్తృతంగా చర్చిస్తోంది. అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు ఆమోదం, ల్యాండ్ పూలింగ్, రైతులకు యాన్యుటీ చెల్లింపుల కోసం రూ. 3,000 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీ టీపీపీ పాలసీ 2026 ముసాయిదా బిల్లు, పాదచారుల భద్రతా విధానం 2026 అమలు, అలాగే రోడ్ సేఫ్టీ ఆడిట్లపై కూడా మంత్రివర్గం కీలకంగా చర్చిస్తోంది. భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుతో పాటు పాత దిశా బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ చట్టాల స్థానంలో మరింత పటిష్టమైన కొత్త చట్టాలను తీసుకురావడంపై కూడా కేబినెట్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా భద్రత పరంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నందున ఈ కేబినెట్ భేటీపై రాజకీయ మరియు పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.